మేడారం జాతరకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు అవమానం జరిగింది. జాతరలో సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. నిజానికి ప్రోటోకాల్ మేరకు ఆయనకు సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, పడిగిద్దరాజు దర్శనం కల్పించాలి. కానీ స్పీకర్కు సారలమ్మ దర్శనం కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. దీంతో కేవలం సమ్మక్క, పడిగిద్దరాజు, గోవిందరాజులను మాత్రమే దర్శించుకుని వెనుదిరిగారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మేడారం జాతరకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు అవమానం జరిగింది. జాతరలో సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. నిజానికి ప్రోటోకాల్ మేరకు ఆయనకు సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు దర్శనం కల్పించాలి. కానీ స్పీకర్కు సారలమ్మ దర్శనం కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. దీంతో కేవలం సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజును మాత్రమే దర్శించుకొని వెనుదిరిగారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మేడారం జాతరకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు అవమానం జరిగింది. జాతరలో సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. నిజానికి ప్రోటోకాల్ మేరకు ఆయనకు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు దర్శనం కల్పించాలి. కానీ స్పీకర్కు సారలమ్మ దర్శనం కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. దీంతో కేవలం సమ్మక్క, పడిగిద్దరాజు, గోవిందరాజును మాత్రమే దర్శించుకుని వెనుదిరిగారు స్పీకర్ గడ్డం ప్రసాద్.